యా సార్ అందరికీ నమస్కారం అండి. సో మనకి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో నిన్న మొన్న పడిన వర్షాలకి గోదావరిలో వాటర్ లెవెల్స్ ఆర్ రైజింగ్ స్లోలీ. సో మనకి ఇప్పుడు ఆర్టీజీఎస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మనకి ఇప్పుడు ధవళేశ్వరంలో బై టు నైట్ అంటే బై ఈరోజు నైట్ 9 o'clock to 10 o'clock వరకు విల్ బి రీచింగ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 10 lakh క్యూసెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది కింద దిగువ భాగానికి. సో తర్వాత బై టుమారో ఈవినింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ ఈవినింగ్ 7 to 8 o'clockకి రేపు August 1st విల్ బి రీచింగ్ సెకండ్ లెవెల్ ఆఫ్ వార్నింగ్. దట్ ఈజ్ అరౌండ్ రఫ్లీ 13 lakh క్యూసెక్స్ రిలీజ్ చేస్తారు. సో మనకి జిల్లాలో ఇప్పుడు ఉన్న 19 మండలాల్లో రఫ్లీ ఒక 17 మండల్స్ ఏవైతే ఉన్నాయో 17 to 16 మండల్స్ మనకు సెంట్రల్ డెల్టాలో ఈ మనకు సింగిల్ లెవెల్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్లో ఎక్కడ హ్యాబిటేషన్స్ ఏ మండలాల్లో ఎక్కడెక్కడ మనకి డిస్కనెక్ట్ అవుతాయి, సెకండ్ లెవెల్ వార్నింగ్కి ఎక్కడ డిస్కనెక్ట్ అవుతాయి అనేది ఆల్రెడీ వీ హ్యాడ్ కంప్లీట్లీ ఆ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్కి ఆల్రెడీ మనం చూసాము. పీగన్నరం వాళ్ళ మండలంలో జీ పెద్దపూడి దగ్గర ఆ యాక్సెస్ రోడ్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఎక్కడెక్కడ మనకి ఎన్ని హ్యాబిటేషన్స్ డిస్కనెక్ట్ అవుతున్నాయి, ఎక్కడ మనకి క్రాస్ ఓవర్స్ ఉంటాయి, ఎక్కడ మనకి ఫ్లడ్ లెవెల్స్ని వాటర్ని క్రాస్ చేసి వెళ్ళాల్సి వస్తుందో అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకుంటున్నాము. అక్కడ మన మోటరైజ్డ్ బోట్స్ పెట్టి లైఫ్ జాకెట్స్తో అట్ ద సేమ్ టైం స్విమ్మర్స్ని ఏర్పాటు చేస్తూ విత్ కంట్రోల్ మెజర్స్తో అక్కడ క్రాస్ మూవ్మెంట్ జరిగేలాగా ప్లాన్ చేస్తున్నాము. డెఫినెట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ నేమ్ ఇట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్, ఆర్ఎండ్బి, పోలీస్ నుంచి, రెవెన్యూ సైడ్ నుంచి, ఎలక్ట్రిసిటీ నుంచి, డ్రింకింగ్ వాటర్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేశాము. ఎక్కడెక్కడైతే మనకి హ్యాబిటేషన్స్ వీ హ్యావ్ డీటెయిల్స్. మనకి ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్కి ఓన్లీ 1 హ్యాబిటేషన్ 1 విలేజ్ 1 మండల్లో ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ లెవెల్కి రఫ్లీ అరౌండ్ 32 హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి, అరౌండ్ 6 to 7 మండల్స్ అక్రాస్లో. సో అలా ఈచ్ హ్యాబిటేషన్ వైజ్ కూడా మేము ఆల్రెడీ డేటా తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి నెక్స్ట్ ఒక 3-4 డేస్లో ఎవరైతే మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీస్ ఉన్నారో ఈ 31 హ్యాబిటేషన్స్లో ఉన్న గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఎక్కడైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారో వాళ్ళని కూడా మోటివేట్ చేసి వాళ్ళని మొబిలైజ్ చేసి నియర్ బై సిహెచ్సిస్కి మొబిలైజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే మనకు డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ వస్తాయో సో సెకండ్ లెవెల్ ఆఫ్ వార్నింగ్ వస్తే మనకి అరౌండ్ ఒక 6 హ్యాబిటేషన్స్లో డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ వస్తాయి. సో వాటిని భాగంగా మనం ఆల్రెడీ ఆ కన్సర్న్ విలేజెస్కి మొబిలైజ్ చేసి ఆ డ్రింకింగ్ వాటర్ బబుల్స్ అన్ని మొబిలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ 7 to 8 హ్యాబిటేషన్స్ మేజర్గా ఏవైతే ఇంపాక్ట్ అవుతాయో అక్కడికి ఆల్రెడీ మన ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి పీడిఎస్ రైస్ అంతా కూడా ఆ కన్సర్న్ ఫేర్ ప్రైస్ షాప్స్కి మొబిలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫస్ట్ బీయింగ్ పెన్షన్ డిస్బర్సల్. సో అలాంటి డిస్బర్సల్ టైంలో కూడా మనకి మన ఫీల్డ్ ఫంక్షనరీస్ అందరూ వెళ్ళినప్పుడు ఇష్యూస్ లేకుండా ప్రాపర్గా అలాంగ్ విత్ ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళకి పెన్షన్స్ ఇది ఇచ్చేలాగా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద కన్సర్న్డ్ జిల్లాలో అందరికి కూడా ఇంటిమేట్ మై రిక్వెస్ట్ ఈజ్ సో కమింగ్ 3 to 4 days కొంచెం లెవెల్స్ ఆఫ్ గోదావరి అగ్రెసివ్గా ఉంటాయి. సో హై అలర్ట్గా ఉంటారు. అండ్ మేక్ షూర్ దట్ యూ డోంట్ వెంచర్ ఇన్ టు ద వాటర్స్. సో ఎక్కడైతే మనకి మేజర్గా పంటతో క్రాస్ చేస్తున్నారు, కోటిపల్లి కావచ్చు, నర్సాపూర్ కావచ్చు, మనకి ఇక్కడ సోంపల్లి దగ్గర కొన్ని క్రాస్ చేస్తున్నారో అవన్నీ కూడా స్టాప్ చేయడం జరిగింది. ఆల్టర్నేటివ్ రూట్స్లో మొబిలిటీ అని ఎలా ఉంటుందో మీరు ఒకసారి దాన్ని ఏర్పాటు చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అందరికీ కూడా చెప్తున్నాను, దయచేసి ఎక్కడ కూడా డోంట్ వెంచర్ ఇన్ టు వాటర్స్. ఎక్కడెక్కడైతే మీరు క్రాస్ చేయాలనుకుంటున్నారో కొన్ని డెసిగ్నేటెడ్ పాయింట్స్ ఉన్నాయి, అక్కడ ప్రాపర్గా మ్యాన్ పవర్తో లైఫ్ జాకెట్స్, మోటార్ బోట్స్ పెట్టి స్విమ్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే క్రాస్ చేయండి దయచేసి. ఇఫ్ దర్ ఈజ్ ఎనీ మీకు ఏదైనా రిక్వెస్ట్ ఉన్నా, ఎమర్జెన్సీ ఉన్నా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము. దానికి ఇమ్మీడియట్గా కాల్ చేయండి. విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2-3 minutes రెస్పాన్స్ వస్తుంది. అండ్ మండలాల్లో ఆల్రెడీ తహసీల్దార్స్తో పాటు ఆల్ డిపార్ట్మెంట్స్తో ఫీల్డ్ విజిట్స్ చేయమని చెప్పాము. సో ఈరోజు రేపు ఒక 3 days వరకు ఆల్మోస్ట్ ఆల్ ఎవరికైతే లీవ్స్ అవి ఇచ్చామో అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ నెక్స్ట్ 4-5 days వరకు ఎవరికైతే లీవ్స్ ఇచ్చామో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి వాస్ దెమ్ టు కమ్ బ్యాక్. సో అంత అలర్ట్గా ఉన్నారండి. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ ఇష్యూస్ జస్ట్ లెట్ us know, విల్ ట్రై టు రిజాల్వ్. బట్ ఆల్ ద ప్రికాషన్స్ ఆర్ డన్. బట్ బై టుడే ఈవినింగ్ టుమారో సెకండ్ లెవెల్ ఆఫ్ వార్నింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్దర్గా అది ఎస్కలేట్ అవుతుందా లేదా అనేది డిపెండింగ్ అపాన్ ద రెయిన్ఫాల్ విచ్ హ్యాపెన్స్ ఇన్ మహారాష్ట్ర, దాన్ని బట్టి విల్ టేక్ ఏ కాల్. ఓకే, థ్యాంక్ యూ.